ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. క్రీస్తు యేసునందున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఆకాశ మహాకాశాలకు పైగా ఉన్న దేవా, నీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా నాయన ప్రభా, మీ దైవ గ్రంథంలోంచి కొద్ది మాటలు విభజించి ఉపదేశించబోతుండగా మీ సంయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి అయ్యా. చెప్పుతున్న ప్రతి ఒక్క మాట విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మేమందరం కూడా మీ మాటలు, మీ జ్ఞాన సంగతులు పరిశీలన చేయడానికి నాయన మీరిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరొక్కసారి నాయన ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతుండగా మీరు రాయించిన మీ మాటలు అవునైనా మీరు అనుకున్న ప్రకారంగా బోధించుటకు తగిన జ్ఞానమును, వివేకమును మా అందు మీరు నివసింపజేయుచున్న మా అందరి ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రసాదించమని తండ్రి, వినువారు మాత్రమై ఉండి విడిచిపెట్టేవారుగా ఉండకుండా వింటున్న ప్రతి ఒక్క మాట ప్రకారం ప్రవర్తించగలిగిన ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, చెడిపోయిన ఈ లోకంలో ఆయన హెచ్చరికలు మనం అనేక సంగతులు నేర్చుకుంటూ ఇక్కడ జరగవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే క్రీస్తు వలె అన్ని విషయముల్లో ఎదగాలి. ఏమండి, అలాగే ఆయన రాకడ విషయంకి వచ్చేసరికి సిద్ధపడి ఉండాలి. ఈ వాస్తవాలను మనం నేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఒక సంఘంగా కూడుకోవాలి, అందరూ చక్కగా కూడుకోవాలి, వాక్య భాగాన్ని వినాలి అని. అంటే అందరూ కూడుకోవడం అనే విషయంలో చాలామంది అశ్రద్ధ వహిస్తూ వాళ్ళకు తీరుకున్నప్పుడు, వాళ్ళకు వీలున్నప్పుడు సంఘంలో హాజరవడం, తదుపరి వాళ్ళకి వీలు లేకపోతే, కుదరకపోతే సంఘానికి దూరంగా ఉండేవారుగా గడుపుతున్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే మీరు సమాజంగా కూడుట మానక ఆ దినము సమీపించినప్పుడు మీరు చూసిన ప్రతీది కూడా అలాగే చేయొచ్చు. ఏం చేయాలండి? సమాజంగా కూడుకోవాలి. మరి ఎక్కువగా చేయాలని ప్రభు చెప్పాడు, చాలా ఎక్కువగా. వీలుని బట్టి మీరు కూడుకుంటే ఉపయోగం లేదు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకుంటూ ఉండాలి. అందరూ కూడా ఒకరు మేలు ఒకరి మేలి, అలాగే ఒకరు క్షేమవృద్ధి ఒకరు కోరుతూ, ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వృద్ధి పొందాలి. మీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి. మేలైన మార్గంలో మీరందరూ నడవడానికి ఆ దేవాది దేవుడు సహాయం చేస్తాడు. అది ప్రగాఢమైన సంకల్పం మనకుందా? అందుకే అన్ని జనులుగా ఉన్న మనల్ని ఏర్పరచుకుని క్రీస్తు రక్తంలో శుద్ధి చేసి మనల్ని ఒక సంఘంగా సమకూర్చాడు. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప వాత్సల్యం కలిగిన వాడు కనుకనే మనందరినీ సమకూర్చడం జరిగింది. ఏమండి, ఇవాళ క్రీస్తు పిల్లలు, క్రీస్తు సంఘము, దానికి శిరస్సు ఎవరు అంటే సాక్షాత్తు పరలోకపు తండ్రి యేసుక్రీస్తు, ఆయనే శిరస్సు. ఏమండి, ఆ శిరస్సును కలిగిన సంఘమే మనందరము, శరీరము అంటున్నాడు మనల్ని. ఏమన్నాడు? శరీరం అండి. మనకి శిరస్సు పరలోకపు తండ్రి దేవుడు యేసుక్రీస్తు. మరి శిరస్సును అనుసరించేటట్టు ఉండాలా మనం? శరీరాన్ని అనుసరించేటట్టు ఉండాలా? మీరు గమనించండి, మళ్ళీ రిపీట్ చేస్తా. మీకు ఒక ఉనికి ఉంది, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం, ప్రజలు మనల్ని గుర్తిస్తున్నారంటే, సమాజంలో మనకు ఒక విలువ, గౌరవం, కీర్తి ఉందంటే ఎక్కడి నుంచి ఇది గుర్తించారా? లేదు. ఎక్కడి నుంచి మెడకాయ గుర్తించారంటే మేను తలకాయే. నిన్ను చూడగానే కాళ్ళు చూసి, పొట్ట చూసి, మొండును చూసి ఎవరో గుర్తు చేయరు, చేతులను చూసి. అర్థమైందా? మరి ఏం చూడాలి? మన ఉనికి తెలియాలంటే శిరస్సు కావాలి. అలాంటి రమేష్ అని నన్ను గుర్తించాలంటే శిరస్సు కావాలి. శిరస్సు లేకపోతే నాకు గుర్తింపు లేదు, ప్లస్ ఈ భూమి మీద ఉనికే లేదు. ఒక గౌరవం దక్కాలన్నా శిరస్సు కావాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? అంత గొప్పది మానవ దేహంలో శిరస్సుగా దేవుడు మనకి ఉన్నాడు. మన కాలు నడవాలన్నా శిరసే ఆదేశాలు జారీ చేస్తుంది. ప్లస్ కనిపించినా కనిపించకపోయినా అవయవాలు, అవి బాహ్యేంద్రియాలైనా అంతరింద్రియాలైనా, మన దేహంలో ఏ అవయవం కదలాలన్నా సరే లీడ్ చేసేది మాత్రం, వెనకుండి నడిపించేది ఎవరో తెలుసా? శిరసే అండి. మెదడులో నుండే, ఇక్కడి నుండే ఆజ్ఞలు బయలు వెళ్తాయి. కాలు మీద ఏదో కుట్టిందండి సపోజు, ఎలా జరిగింది ప్రాసెస్, ఎలా తెలిసిందంటారు? మనకి కాలికి
ఏదో కుట్టింది. ఆ కాలు మీద కుట్టింది మనకెలా తెలిసింది అంటే, కాలు మీద ఏదో పురుగు కుట్టింది అనుకుందాం, సపోజ్. పోనీ తేలు కుట్టింది, ఎలా తెలిసిందంటే ఇమ్మీడియట్గా తేలు కుట్టిందనే సమాచారం శిరస్సులో ఉన్న మెదడుకి సమాచారం అందించింది. ఎప్పుడైతే సమాచారం శిరస్సుకు చేరిందో ఇమ్మీడియట్గా శిరస్సు నుంచి సమాచారం ఎక్కడికి వచ్చిందో తెలుసా? చేతి దగ్గరికి వచ్చింది. ఆ చెయ్యి ఏం చేసింది అప్పుడు? డైరెక్ట్ కాలు దగ్గరికి వెళ్ళి కాలు మీద ఉన్న దాన్ని చంపేసింది. అంటే మన బాడీలో ఉన్న ఏ ప్రక్రియ జరగాలన్నా మన శిరస్సు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. మనందరము కూడా సంఘము. ఎవరి సంఘం ఇంతకీ? దేవుని యొక్క సంఘము, అంతేనా? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అంటే సంఘం అంటే వేరు కాదు. మరలా మీరందరూ చూడడానికి వేరుగా ఉన్నా ఒకటే. శరీరంగా మీరందరూ వేరుగా ఉన్నా ఒక్కటే. ఏది వేరుగా ఉన్న ఆదేశాలు ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచి రావాలి. శిరస్సు అంటే క్రీస్తు అంటే ఇదిగో మన చేతిలో ఉన్న దైవ గ్రంథం, వాక్యం. ఆ వాక్యము శరీరధారిగా కృపా సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంది. అంటే మనల్ని నడిపిస్తుంది వాక్యం. మనల్ని శిరస్సు ఆయనే. మనం ఆయనకు లోబడాలి, సంపూర్ణంగా ఆయనకు విధేయత చూపించాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి, ఆయన గౌరవించాలి. చివరికి ఆయనలా మారిపోవాలి. ఆయన బోధలన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? మనల్ని మార్చే బోధ. నాలా నా పిల్లలు మారిపోవాలి, నాలా నన్ను అనుసరించే పిల్లలుగా మారిపోవాలి. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు బోధ కొనసాగింది ఈ భూలోకంలో. మరి ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? ఈరోజు సంఘం ఆయన్ని అనుసరిస్తుందా? ఆయన వెంబడిస్తుందా? చెప్పండి. ఆయన పోలు నడుస్తుందా? ఆయనలా మారిపోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఆయనలా మారడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో ఉదాహరణలన్నీ కూడా భూలోక సంబంధమైనవి. పర సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేయించడానికి భూమి మీద శరీరంగా పరిచర్య చేసిన దినాల్లో చాలా ప్రయాసపడ్డారండి. ఒకసారి మీరు ఆ వచనాన్ని చూడగలిగితే, యోహాను సువార్త, దయచేసి మీ అందరి చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి జీవ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం అందరూ చూడాలండి. ఏం రాయబడింది అక్కడ? చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:12 అండి. భూలోక సంబంధమైన సంగతులను నేను మీతో చెబితే, ఏమంటున్నాడండి ఇక్కడ ప్రభువు? అంటే చెప్పినప్పుడు, మీతో నేను చెప్పాను కదా, చెబుతున్నప్పుడు ఏం చేశారు మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల డైరెక్ట్గా ఎలాగ నమ్ముదురు అని ప్రశ్నిస్తున్నాడండి. క్వశ్చన్ మార్క్ వేశాడు దేవుడు. నేను మీకు చెప్పేవన్నీ భూలోక సంబంధమైనవి చెప్తున్నా. భూమి మీద మీ కంటికి కనిపించే వాటిని చూపించి చెప్తున్నప్పుడు నమ్మనప్పుడు, పరలోక సంబంధమైనవి చూపిస్తే మీ కళ్ళ ముందు కనబడి జరిగే వాస్తవాల్ని మీరు ఉదాహరణలుగా చెప్తే మీకు నమ్మకం లేకపోతే, నా మాట మీరు నమ్మనప్పుడు, నా మాట మీరు గౌరవించినప్పుడు, నా మాటని అనుసరించినప్పుడు డైరెక్ట్గా పరలోకం గురించి నేను చెప్తే, అలాంటి వాటి గురించి బోధించాను అనుకో, మీరు ఎలా అర్థం చేసుకోగలరు? మీకు ఎలా అర్థం అవుద్ది? కాబట్టి మీకు అర్థం కావాలంటే నేనేం చేయాలి తెలుసా? భూలోక సంబంధమైనవి మీకు చూపిస్తూ, వాటి వెనక నేను వేటిని నేర్పించాలి మీకు? పర సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి నేర్పించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దైవ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేస్తే, పరీక్షిస్తే, ఆ విధమైన పరిస్థితులు మనకి సాత్కరిస్తాయండి. ప్రభు కూడా అదే చెప్తున్నారు. భూ సంబంధమైన మీతో చెప్పిన ఎడల మీరు నమ్మకపోతే, ఇప్పుడు నేను డైరెక్ట్గా పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? అంటే వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని పరీక్షించాలి. వాక్యం ప్రతి మాట వెనకాల మనకి దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, మనకి ఏదో ఆయన నేర్పించాలి. మన జీవితంలో చాలా సంగతులు మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న మాటల ప్రకారంగా వినడానికే సంఘంగా కూడుకుంటున్నాం. ఏమండి? ఎప్పుడు లోతైన విషయాలు, సత్యంలోనికి నేను ఎప్పుడు వెళ్తాననే ఉత్సాహం, సంతోషం, ఏమండి, ఆసక్తి మనలో ఉండాలి. ఆ మాట వాక్యం వినలేని రోజు నాడు ఊపిరి తీసుకోలేనంత బాధ మనలో కలగాలి. అప్పుడు వాక్యం పట్ల ప్రేమ, వాక్యం దరిచేరనప్పుడు, వాక్యం వినడం కుదరనప్పుడు
వాక్యం వినడానికి అవకాశం కోల్పోతున్నప్పుడు ఏమో అనిపిస్తుందో తెలుసా? అయ్యో, నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను అన్నంత బాధ కలుగుతుంది. కాసేపు ముక్కు కూసుకుని కూర్చుంటే ఎలా ఉంటుందండి? ఉండగలరా మీరు? నో, ఉండలేం. ఎనీబడి ఏమండి? ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోకపోతే ఉండలేమే, చనిపోయే పరిస్థితి వచ్చేది. అలాంటిది వాక్యం మనకు దొరకనప్పుడు అలాంటి ఫీలింగ్ కలగాలి. శరీరంలో రక్తం ప్రవహించినంతసేపు ఏమండి, నరాల్లో రక్తం ప్రవహిస్తుందో అది ప్రవహించినప్పుడు శరీరంలో కొన్ని పార్ట్లు చచ్చిపడిపోతాయి. తెలుసా మీకు? బండమారిపోద్దా శరీరం. ఎందుకు? అది చాలామంది పాంకర్స్ ఇదండి. చాలామంది అక్కడ గట్టిగా తాడు కట్టేయండి అని ఎందుకంటారో తెలుసా? ఆ విషాన్ని పై భాగంలోకి ఎక్కకూడదు. అప్పుడు వైద్యు దగ్గరికి తీసుకెళ్తే ఆ భాగాన్ని గట్టిగా కట్టేయడం వల్ల ఏమవుతుంది? పాము ఇక్కడ కరిస్తే మిగతా విషం పైకెక్కకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒక అవయవానికి రక్తం ప్రవహించకుండా ఆగిపోయిందనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇది నా రక్తం వల్లనైనా ఏమన్నాడు ప్రభు? కొత్త నిబంధన. ఈ రక్తం ఆయన రక్తం వలన కొత్త నిబంధన. మన రక్తంలోకి ప్రవేశించలేదనుకోండి, మన దేహంలో ప్రవేశించలేదనుకోండి, మన హృదయాంతరంలోకి ప్రవేశించలేదనుకోండి, వెళ్ళలేదనుకోండి, దేహం అనగానే మనం కొత్త రక్తం మనలో ప్రవహించలేదనుకోండి, మనమేమైపోతాం? క్రమేపీ చచ్చిపడిపోతాం. వాక్యం దొరకనప్పుడు మన రక్తంలో ప్రవహించాలి ఆయన రక్తం. అప్పుడు బలంగా ఆరోగ్యంగా చేతులు కాళ్ళు ఇలా ఉన్నాయంటే రక్తం ప్రవహిస్తుంది. గుండు సమస్తానికి రక్తం సరఫరా చేస్తుంది. లేకపోతే మన బాడీ ఎలా ఉంటుందో చెప్పండి? ఉండదు. అందుకే వాక్యం మీలో ప్రవహించకపోతే ఆయన రక్తం మనలో ప్రవహించినంతసేపు మనం ఎన్నాళ్ళు ఉన్నా అంతే పరిస్థితి. మీకు తెలిసిన సంగతులు కూడా బయట వాళ్ళకి తెలియకపోతే మీకే అర్థమైపోద్ది. ఆత్మీయంగా నేను ఎలా ఉన్నా, నేను గ్రహించకపోయినా ప్రభు ఆయన ఏ భూలోకాన్ని చూపిస్తూ ఏం నేర్పుతున్నాడు, అసలు మనకేం చెప్తున్నాడు? దైవ గ్రంథంలో ప్రతి మాట మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భూ సంబంధమైన సంగతులు చూపిస్తూ ఏమి నేర్పిస్తున్నాడండి? పర సంబంధమైన సంగతులు మనకు నేర్పిస్తాను అన్నాడు. ఇవే మీరు నమ్మనప్పుడు అవేలా నమ్ముతారని ప్రభు ఇక్కడ ప్రశ్నించారు. ఇవే నమ్మలేప్పుడు పరలోక సంబంధమైన మీరు నమ్మలేరు కదా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడగలిగితే చూడండి, ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు తప్పకుండా తెరవసి చదవాలి. యోబు గ్రంథం 14 1వ వచనం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధ నొందును. చూడండి 2వ వచనం చాలా ఇంపార్టెంట్. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అన్నాడండి. జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 2వ వచనానికి వచ్చేసరికి నరులను ఉద్దేశించుతూ మాట్లాడుచు, నరులంటే మనందరిని ఉద్దేశించి మాట్లాడుతూ 2వ వచనానికి వచ్చేటప్పటికి పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. తర్వాత దేంతో పోల్చాడండి ఇక్కడ దేవుడు? పువ్వుతో పోల్చాడు అనమాట. అంటే మన జీవితాన్ని మనకు చూపించడానికి ఒక పువ్వును ఉదాహరణ తీసుకున్నాడు. మనం జాగ్రత్తగా గమనించాలి. భూ సంబంధమైనవి చెబుతూ ఆత్మ సంబంధమైన సంగతులు మనకి అర్థం చేయిస్తున్నాడు. భూ సంబంధమైనవి నీకు అర్థం కాలేదంటే ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనవి ఎలా అర్థమవుద్ది? అర్థం కాదు కదా. అందుకే నీ కళ్ళ ఎదురుగుంటా ఓ పువ్వును పెట్టాడు. నీ కళ్ళ ఎదురుగుంటా పెట్టి ఆ పువ్వు ద్వారా నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు తెలుసా? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి పువ్వు చూసారా ఎదిగి మొగ్గగా ఉంటుంది. పసిబిడ్డ మొగ్గను చూస్తే మనకు పసిబిడ్డ గుర్తుకు రావాలి ఏమండి. ఆ తర్వాత ఆ మొగ్గ మళ్ళీ ఏమవుద్దండి? అది కొంచెం పెరిగి వికసించిందంటే పువ్వు అంటే యవ్వనం గుర్తుకు రావాలి. రెపరెపలాడుతున్న యవ్వనం మెల్లిగా వాడిపోతుంది అంటే చర్మం మీద వచ్చే ముడతలు గుర్తుకు రావాలి. నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు గుర్తు రావాలి. ఆ కాసేపటికి నల్లగా వాడిపోయిందంటే మోకాళ్ళ అరిగిపోయిన బామ్మలు చేత్తో కర్ర పట్టుకుని తిరిగే తాతలు గుర్తుకు రావాలి. కాసేపటికి రాలిపోయిందంటే చచ్చిపోయే శవం గుర్తుకు రావాలి. అమ్మో, ఒక పువ్వులో ఎంత పాఠం ఉందా అని గుర్తుకు రావాలి. అవును, అందుకే దేవుడు పువ్వును సృష్టించాడు, తర్వాత నిన్ను సృష్టించాడు. పువ్వు ముందా నువ్వు ముందా? ఏది ముందయ్యా ప్రకృతిలో? నువ్వు ముందా ప్రకృతిలో? పువ్వు ముందా అంటే నీకంటే పువ్వే ముందు. ఆ ప్రకృతి అంతా సృష్టింపబడిన తర్వాత మనం వచ్చాం. అర్థమైందా? మనకు పాఠాలు నేర్పించే ప్రకృతిని ముందు సృష్టించాడు, మనల్ని తర్వాత ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. అలా ఆ పువ్వును చూస్తున్నప్పుడు మనకు ఒక వాస్తవం అర్థం కావాలి. పువ్వు పెరిగింది, వికసించింది,
మంచిగా ఉంది, వాడిపోయింది. మనం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. కొన్నాళ్ళు ఎక్కడ ఉంటాం, తర్వాత మాయమైపోతాం. కొన్నాళ్ళు రెపరెపలాడతాం, కొట్టుకులాడతాం, గర్వంగా ఉంటాం, ఎర్రవీగుతాం, చిత్తుగా ముక్కలుగా మట్టిలో మట్టిగా, మన్ను అనేది వెనకటి వలె మన్నుగా మారిపోయి మట్టిలో కలిసిపోతుంది. మన జీవితం కూడా పువ్వు లాంటిదే. కొంతకాలం ఉంటాం, తర్వాత ఇక్కడ ఎవరం కూడా కనపడం. నా ముందు నా తండ్రి ఉండేవాడు, ఇప్పుడు కనబడతలా. అంటే మనలో కూడా స్టేజెస్ ఉన్నాయి. మొగ్గలున్నాం, పువ్వులున్నాం. ఈ దశలన్నీ మనకు అర్థం కావాలి. పువ్వు రాలిపోయింది, వికసించి చనిపోయిన వాళ్ళు కూడా బోల్డ్ మంది పటాలు మన ముందు ఉన్నాయి. మనకు గొప్ప పాఠం, ఆయన జ్ఞానాన్ని నేర్పించడానికి దేవుడు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. చాలా విధాలుగా నేర్చుకోవాలనే తపన మనలో ఉండాలి. కానీ దేవుని యొక్క భావనాత్మ సంబంధమైన సంగతులు చాలా లోతుగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. అందుకే బైబుల్ని విభజించి ఉపదేశిస్తుంటే కొవ్వు మెగదడతో ఉరికినంత ఆనందంగా ఉంటుంది అంటున్నాడు భక్తుడు దావీదు గారు. మరి మనం నిద్ర వస్తుంది మనకు వాక్యం వింటుంటే, అది లేదు మనకి. అంతేనండి. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు పచ్చిగా తినండి, చండాలంగా ఉంటాయి. కూర వండుకుని తినండి, అబ్బా ఏం బాగుంది కూర, ఎంత రుచిగా ఉంది అంటాం. అలాగే వాక్యాన్ని కూడా అలాగే అనుభవించుకోవాలి. వాక్యాన్ని విభజించి ఉపదేశిస్తుంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా రుచిగా అనిపిస్తుంది. మంచి వంట తిన్నంత ఆనందంగా ఉంటుంది. డైరెక్ట్గా తినేసాం అనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుంది. ఒక బెండకాయ తెచ్చుకుని నవ్వులేసాం కసకస బాగోదు. ఒక బీరకాయ తెచ్చుకుని నవ్వులేసాం కసకస ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఆనవకాయని తినేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఒక కాకరకాయని తినేస్తే అమ్మో చేదు. పచ్చి మాంసాన్ని తినడానికి, వండుకుని తినడానికి చాలా తేడా ఉంది. వాక్యాన్ని అర్థం చేసుకుని అవలంబించడానికి కునుపాట్లు, నిద్రలేమి రావు. అర్థమైందా? ఈరోజు చాలా మందికి నిద్రలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? ఎందుకు వచ్చేస్తున్నాయి నిద్రలు? పచ్చి వంకాయలు తినేట అయిపోయింది వీళ్ళకి వండుకుని తినడం చేత కాదు. ఎప్పుడైతే వండుకుంటూ తినడం చేత కాదు, ఆ టేస్టు తెలీదు. అంతేనా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా మీకు తెలుసు కదా. అక్కడ పులస అంటే చాలా వండేటప్పుడు చాలా ఇదిగా చెప్పారు నాకు. అమ్మో ఎంత కాస్టో, ఆ చేప కేజీ వచ్చి 5-6 వేలు అంటే అండి. అనుభవపూర్వకంగా మనం తెచ్చుకుని వండేసుకున్నాం అనుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఎక్కడొచ్చింది లోపం? పులస చేపలో ఉందా లోపం అంటే వండే వాళ్ళలో ఉందా? వండే వాళ్ళలో ఉంది. మామూలు చేపలాగా తెచ్చేసుకుని అరగంటలో వండేస్తే ఆ టేస్ట్ రాదు. మళ్ళీ ఎలా చేస్తారు దాన్ని? సుమారు దాన్ని ఇంచుమించుగా చిన్న సెక మీద 1.5-2 గంటలు ఇంచుమించు ఉడకాలంటే నేను అడిగాను. అప్పుడు చాలా చక్కగా ఆ రుచి వస్తుందంట. అది కూడా చింతపండు పులుసు పోసి. ఈ ప్రాసెస్ తెలియక మామూలు చేపను ఎలా వండుకుని తినేస్తారు అరగంటలో, అలా వండుకుని తినేస్తే దాని టేస్టు తెలియదండి. అమ్మో మీకు వద్దండం, ఆ పులసకు వద్దండం వద్దంటారు. వాకింగ్ కూడా అంతే. చాలా లోతుగా వెళ్ళాలి, లోతుగా అధ్యయనం చేయాలి, లోతుగా దాన్ని పరిశీలన చేయాలి. దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? మనకేం చెప్పాలనుకుంటున్నాడు? వాక్యం అంటే నాతో మాట్లాడతాం. వాక్యం నేను చదువుతున్నానంటే దేవుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం నేను వింటున్నానంటే ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు అది నాకు అర్థం కావాలి, అది నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అర్థమైందా? ఈ ఇంట్రెస్ట్ ఇది ఎప్పుడైతే మనలోకి వస్తుందో చాలా ఎత్తుకి ఎదుగుతారు. క్రీస్తులా మారడానికి మీకు మార్గం సులభం అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఒక పువ్వును ఎందుకు పోల్చాడో మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథంలో ఒక భక్తుడు చక్కని మాట రాయించాడు. 5:24 చూడగలిగితే వాక్యాన్ని తిరస్కరించే ప్రజల గురించి 5:24 సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం పెట్టెదరు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యమును తుణీకరించెదరు. కాబట్టి అగ్ని జ్వాలలు కొయ్యకాలు కాల్చినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమైనట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ఏంటండి అసలు పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోద్దంట. అంటే దేంతో పోల్చాడు పువ్వుని? మన ప్రాణాన్ని కూడా, మన ఆత్మను కూడా దేంతో పోలుస్తున్నాడండి దేవుడు? ఒక పువ్వుతో పోలుస్తున్నాడు. ఒక పువ్వుని పైకి ధూళి వలె ఎగిరిపోతుంది. అంటే ఇక్కడ మనం చదువుకుంటున్న సందర్భం ఎలాగైతే ఈ శరీరంలోంచి బయటకు వచ్చేస్తామో అలా మన ఆత్మ ఏమవుద్ది?
ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొన్ని రోజుల్లో బయటికి వెళ్ళిపోతుందో, మన దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఏమవుద్ది? వెళ్ళిపోతుంది. శాశ్వత కాలం ఇక్కడ ఉండం. కొద్ది కాలానికి ఇవాళో రేపో ఓ సంవత్సరం తర్వాతో, అంతేనా? దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు శరీరంలోని చిప్పు ఏమైపోద్ది? రాలిపోతుంది, ఎగిరిపోతాయి. ఆ వాస్తవాన్ని చెప్పడానికి ఇక్కడ కూడా ప్రభు పువ్వుతో పోలుస్తున్నాడు. దైవ గ్రంథంలో మరొక సందర్భం చూస్తాం. ఎలాంటి వాస్తవాలు మనకి ఎన్ని చూపించిందో చూడగలిగితే మనం ఆశ్చర్యపోతామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పువ్వును ఉద్దేశిస్తూ మాట్లాడి యాకోబు పత్రిక 1వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. 10వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించి పువ్వును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఎవరైనా సరే గడ్డి పువ్వు వలె గతించిపోవలసిందే, అంతేనా? కొంతకాలమే ఈ భూమి మీద. ఆ తర్వాత నువ్వు ఉండాలన్నా ఉండటానికి కుదరదు. నువ్వు ఏదన్నా చేద్దామన్నా చేయడానికి కుదరదు. నీకు కొంతకాలం మాత్రమే నీకు ఒక జీవితం, నీకు ఒక ఉనికి, ఇక్కడ ఒక స్థానం ఉంది. ఆ తర్వాత నువ్వు ఉండవు, నీ చర్మం చీకిపోతుంది. అందుకే ఆ పువ్వు మట్టుకు ఉండిపోతుందా? చెట్టుకి ఉండదు. పువ్వులు కూడా ఖాళీ అయిపోతాయి. కొమ్మ మాత్రం నిలిచి ఉంటుంది. దానికి వచ్చిన పూలు మాత్రం రాలిపోతుంటాయి, వస్తూ ఉంటాయి, అంతేనా? పువ్వు నిలిచి ఉంటుంది, మనం మాత్రం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. భూమి మాత్రం ఎలాగే నిలిచి ఉంటుంది, మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కొమ్మ అంటే, చెట్టు అంటే భూమి అని అర్థం కావాలి మనకి అండి. అలాగే మన తర్వాత మన పిల్లలు వస్తారు, మన పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు, మన మనవాళ్ళు. అంటే పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం, అదే మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? యాలి అనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును అన్నాడండి. మరలా దేంతో పోలుస్తున్నాడు? భూ సంబంధమైన సంగతులు చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతిని తెలియజేపిస్తున్నాడు. ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. మీరు కూడా, నేను కూడా, మనందరం కూడా ఏమవుతాం? గడ్డి పువ్వులే గతించిపోతాం. 11వ వచనం తర్వాత, సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. చూసారా? అలాగే ఇక్కడ ఒక ధనవంతుడి గురించి మాట్లాడుతూ, ఆ జీవితం గురించి మాట్లాడుతూ, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిపోవును. ఉంటదా? ఉండదు. దాని స్వరూప సౌందర్యం కూడా నశిస్తుంది. అలాగే మీరు కూడా అంతే, నేను కూడా అంతే. అర్థమవుతుందా? మనందరం ఈ భూమి మీద వాడిపోబోతున్నామని దైవ గ్రంథం మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. యాకోబు పత్రిక అదే చెప్తున్నాడు అక్కడ. సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టి గడ్డి ఎండిపోయి గడ్డి మార్చివేయనని దాని పువ్వు రాలును. నీ శరీరంలో సత్తు ఉంది. ఇప్పుడు ఆ సత్తు క్రమేపీ ఇదంతా కూడా క్షీణించిపోతుంది, వాడిపోబోతుంది, రాలిపోబోతుంది. ఇంత చక్కగా మానవ జీవితాన్ని చెప్పుతున్న గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదండి. ఇంత చక్కగా వివరించిన గ్రంథం, అర్థమైందా? మానవ జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించిన గ్రంథం ఇంకా ప్రపంచంలో బైబుల్ తప్ప మరొకటి వేరొకటి లేదు. అంత గొప్ప గ్రంథాన్ని మనందరం కలిగి ఉన్నాం. ఏమండి? ఎలాంటి చక్కని మాటలతో అర్థమయ్యే రీతిగా, పామరులకు పండితులకు అర్థమయ్యే రీతిగా ఆయన మాటల్ని భక్తుల ద్వారా రాయించుకున్నాడు. మరొక మాట కూడా మనం చూడగలిగితే ఇదే దైవ గ్రంథం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడండి? చూడండి. యాలయనగా సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. అందమంతా ఎలా ఉందంత? మన అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది అన్నదా? చెప్పండి. ఎస్. గడ్డి ఎండును. చూడండి 24, దాని పువ్వు రాలును. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. మన అందమంతయు కూడా అలాగే రాలిపోతుంది. అర్థమైందా? కాబట్టి చూడండి, ఇక్కడ సర్వశరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు అంటే మన జీవితాలు కూడా అలాగే ఉంటుంది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. చూసారు? అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఒక పువ్వుతో మనల్ని పోల్చి పువ్వును చూసి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమన్నాడండి ఆయన? యేసు ప్రభు లోక సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి. 12:26 లోక సువార్త చూద్దాం.
పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. మూడోలైనండి, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. లోకసువార్త 12:26. పువ్వుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనం కూడా ఒక రకంగా ఆయన దృష్టిలో పువ్వులమే కాబట్టి, మనకు బుద్ధి చెప్పడానికి ఆయన పువ్వుల్ని సృష్టించాడు కాబట్టి. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రకృతిలో ప్రతి సృష్టి వెనక ఒక రీజన్ ఉందని, ప్రకృతిలో ప్రతి దాన్ని సృష్టించడానికి దేవుడికి ఒక రీజన్ ఉంది. నీ గురించి నీకు తెలియడానికి దేవుడు ఏం చేశాడండి? ఈ పువ్వుల్ని సృష్టించాడు. నీ గురించి నీకు తెలియాలి, నీ గురించి నీకు అర్థం కావాలి కాబట్టే పువ్వులు గురించి అవి ఎలాగ వెదుగుచున్నవో ఆలోచించండి. చూడండి 27. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో కూడా ఒక దాని వలె అలంకరింపబడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి 28. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవగడ్డిని దేవుడు ఎలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరెంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చేదను. వాటిని చూపిస్తూ మనకు బుద్ధి చెప్తున్నాడు, వాటిని చూపిస్తూ మనకే నేర్పిస్తున్నాడు. పువ్వు ఎలా ఎదుగుతున్నది ఆలోచించండి. అంటే మనం కూడా ఫిక్స్ అయిపోవాలి. ఎవరితో పోల్చబడుతున్నాం? పువ్వులతో పోల్చబడుతున్నాం. నిజమేంటి, పువ్వుకి కేవలం ఒక అందం మాత్రమే ఉందనుకోకండి. అందంతో పాటు పువ్వులోకి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? అందంతో పాటు పువ్వుకున్న లక్షణాలు ఏంటో తెలుసా అంటే, ఈ పువ్వులే ఈరోజు మనం వాడుకునేటువంటి పాపియమ్స్ అంటారు కదా, అత్తర్లో సెంట్లు. చూసారా? దుబాయ్ వెళ్ళి సెంట్ అయితే తెచ్చా, ప్యారస్ వెళ్ళి సెంట్ అయితే తెచ్చా. ఇవన్నీ ఎక్కడ ముడి పదార్థం ఎక్కడది అంటే ఈ పువ్వుల్లో నుంచే ఏం చేశాడండి? సెంట్లు తయారు చేస్తారు. చాలా సెంట్లు తయారు చేయడానికి ఈ పువ్వులను వాడుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా నమ్మాలి. ముడి పదార్థం ఎక్కడ సేకరించారండి? సేకరించిన దాటిలో నుంచే సెంటుని తయారు చేస్తుంటే మనం తుస్మని కొట్టుకుంటున్నాం వాసన రాకుండా. మరొకటి ఏంటి తెలుసా? మనం వాడుతున్నటువంటి చాలా మంది ఆయుర్వేదాలుగా ఏం చేస్తారు తెలుసా? తేనె కలుపుతారు. ఈ తేనె ఎక్కడిది? పువ్వుల్లోనిదే. ఈ పువ్వుల్లో నుంచి తీయబడిందే తేనె తీసుకోవడానికి తుమ్ముదుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ తేనె తీగలు అనేకమైన ప్రాంతాలు తిరిగి అనేక పువ్వుల్లో ఉన్న సేకరించి ఆ తేనంతటిని తీసుకొని తేనె పట్టు పెడతాయి, అక్కడ దాస్తాయి అన్నమాట. మనం చక్కగా వెళ్ళి రాజుల్లాగా చక్కన మందలాగా తెంచుకుని వచ్చేస్తాం. 1 లీటర్ తేనె సేకరించడానికి ఎన్ని లక్షల పువ్వుల్లో నుంచి ఎన్ని తీగలు ఆ తేనె సేకరించాలి తెలుసా? 1 లీటర్ రావాలంటే కొన్ని లక్షల పువ్వులు కావాలండి. అప్పుడు ఆ లక్షల తేనె తీగలు కష్టపడితే అప్పుడు తేనె తయారవుతుంది. అర్థమైందా? ఈ పువ్వుల్లో నుంచి పరిమళాలు ఎదజల్లే సెంట్లన్నీ తయారు చేస్తున్నారు. ఈ పువ్వుల్లో నుంచే ముడి పదార్థం తీసుకుంటున్నారు. ఈ పువ్వులు ఇంకా ఘనత కొరకు కూడా వాడతాం మనం. అవునా కదా? చెప్పాలి. ఒక వ్యక్తిని ఘనపరచడానికి పువ్వులు వాడతారు. పూల దండ తీసుకొచ్చి మెల్లో వేస్తుంటారు. ఎందుకు? ఏమండి? గౌరవిస్తున్నారు అనడానికి వాడతారు. అంతేనా? మనిషి పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, సావులకి, తద్దినానికి, అన్నిటికీ ఫంక్షన్లకి అన్నిటికీ ఏటిని వాడతారండి? పువ్వులే వాడతారు. ఎంతగా ఈ పువ్వులు మానవ జీవితంలో చోటు చేసుకున్నాయి అంటే ఈ జీవిత పరమార్థాన్ని, నీ జీవిత పరమార్థాన్ని నీకే తెలియచేయడానికి. నువ్వు కూడా ఉన్న జీవితం తక్కువే, చిన్న జీవితం జీవిస్తున్నావు. కానీ ఈ చిన్న జీవితంలో అనేక మందికి ఔషధంలా నువ్వు మారాలి. అనేక ఆత్మలను స్వస్థపరిచే ఔషధం నువ్వు కావాలి. నీలో నుండే ఔషధం వెదజల్లబడాలి. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు అనుకుంటే మీ అందరిని ఔషధాలుగా మారిస్తేనే కొంత తేనె బయటకు వస్తుంది. అంటే సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానము ఎప్పుడు బయలుపడాలి తెలుసా? ఇప్పుడు బయలుపడాలని ఉద్దేశించి అని ప్రభు చెప్పాడు. అంటే సంఘం ద్వారా మన ఆయుధమైనటువంటి బయటికి వెళ్ళాలి, సమాజంలోకి వెళ్ళాలి. సమాజానికే మీరు మీ జ్ఞానాన్ని అందించాలి. ఒక తేనెలా మాధుర్యాన్ని మీరు పంచాలి. ఆ మాధుర్యం వలన అనేకులు ఆత్మల రక్షణలోకి రావాలి. అంతేనా? దానికి మీరే కారకులు కావాలి. పుట్టాం, బ్రతికాం, చచ్చాం, ఎవరికి ఉపయోగపడలేదంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఒక పువ్వు వికసించి వాడిపోతే సాధకం రాలేదు. ప్రసక్తి ఉన్న వాళ్ళు పూల తోటల్లో ఏమవుద్దండి?
ఆ పూల సువాసన మన నాసిక రంధ్రాల్లోకి స్ట్రెస్ ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఉద్వేగపడుతుంది. మనలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, కోపం ఆందోళన తగ్గిపోతుంది. ఎవరైతే విభ్రాంతికి లోనయ్యారో, ఎవరైతే స్ట్రెస్తో ఒత్తిడికి లోనవుతున్నారో, ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి పూలు పరిమాణాలని మనం ఉపయోగపడతాయి అని వైద్య శాస్త్రం చెప్తుంది. నిజం. ఒక పువ్వు జీవితకాలం మనం టోటల్గా చూస్తుంటే అనేకులకు ఉపయోగపడుతుంది, అనేకులకు మేలు చేస్తుంది. అనేకుల్ని పూలతో దేవుడు ఎందుకు పోల్చాడు? మనం కూడా ఎంతో కొంత, ఎంతలో కనపడ అంతలో మాయమైపోతాం, పువ్వులాగా రాలిపోతాం. మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ఎవరికి మేలు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనము ఎవరి జీవితాలన్నా ప్రభావితం చేస్తున్నామా ఆలోచించండి. మనము ఎవరికన్నా ఔషధంలా ఉపయోగపడుతున్నామా ఆలోచించండి. దైవ గ్రంథంలో తన భక్తులు వాళ్ళు అలా పరిశీలన చేసుకున్నారు. చూస్తారా? క్రీస్తుని గురించి మొదట చూద్దాం, అతడు ఏం చెప్తున్నాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 నుంచి చూద్దామండి. 5:1 నుంచి చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎఫెసీ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు. బాగా వినాలి. ఎక్కడ వినబడుతుంది పరిమళం అనేది? పువ్వు పరిమళించింది అని చెప్తాం కదా. పువ్వు ఏమైంది? పరిమళించింది. కాబట్టి ఇంత సంపంగి పువ్వులు ఉంటాయి, మంచి వాసన వస్తాయి. పరిమళించింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు అన్నాడు. అంటే ఈ పరిమళించింది కాబట్టి పువ్వు ఎంత అందంగా ఉంది, ఎంత మంచి స్మెల్ వచ్చింది. పువ్వు ఏమైంది? పరిమళించింది. మరి సువాసన అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? పువ్వులో నుండి పరిమళించిన తర్వాతే వస్తుంది. పరిమళించక మునుపు పువ్వులో నుంచి సువాసన ఏమి రాదు. సంపంగి పువ్వును తీసుకోండి, కొయ్యండి. అలాగే క్రీస్తును కూడా పువ్వుతో పోలుస్తున్నాడు. క్రీస్తు ఔన్నత్యాన్ని పువ్వులతో పోలుస్తున్నాడు. క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును. అలా అయిపోయిందండి అక్కడతో. అవలా చదివితే అయిపోవాలా, ఇంకా వచనం పూర్తిగా ఏమంటున్నాడు చూడండి అక్కడ. అప్పగించుకుని అలాగుననే క్రీస్తు ఎలాగైతే ఒక పువ్వులా పరిమళించి తన సువాసన ప్రపంచమంతా ఎదజల్లాడో. అద్భుతం కదండి. ఎక్కడ? నజరేత్ అండి. చాలా చిన్న ప్రాంతం. నజరేత్ నుండి యెరూషలేముకి వచ్చి చెప్పండి, ఆయన సువార్త పరిచర్య చేస్తూ వచ్చాడు. యెరూషలేములోనే గొల్గొతా కొండ మీద ఆయన మరణించాడు. అక్కడి నుంచి ఆయన వెదజల్లిన పరిమళ సువాసన, ఆ సువాసన ప్రపంచం అంతా కూడా, ఆ వాసన ఎక్కడుంది? ప్రపంచం. క్రీస్తు సువాసన పరిమళం వెదజల్లిన ప్రాంతం ఒక్కటి ఉందేమో చూపించండి. వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది, వ్యాపించుకుంటూ. ఇంత సెంటు స్ప్రే చేస్తే ఆ ప్రభావం ఎంతవరకు ఉంది అంతవరకు ఆ వాసన వెదజల్లబడతాయి, అంతేనా? ఆ ప్రభావం ఎలా ఉందో ప్రపంచానికి ఉంది క్రీస్తు పరిమళాలు. మరి నీ పరిమళం ఎక్కడ వరకు వెళ్ళింది? నీది ఎక్కడ వరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది చెప్పాలి. మీ పరిమళాలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? నీ పక్కింటికైనా వ్యాపించాయా? లేకపోతే పరిమళానికి బదులుగా దుర్గంధం ఏమన్నా వ్యాపిస్తుందా? దుర్గంధం అంటే ఏంటో తెలుసా? దుర్వాసన, చెడు వాసన. సువాసనకి వ్యతిరేక పదమే దుర్వాసన. అంటే పగలకి కాంతికి వ్యతిరేక పదమే చీకటి. శుభ్రత లేకపోతే దుర్వాసన వస్తుందండి చాలా మంది. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత సువాసన ఎలా వచ్చింది? ఆయనలో ఉన్నంత శుభ్రత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలశమంతుడు, పాపుల్లో చేరక, అనగా ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే కంపు కొట్టేవాళ్ళు చేరక తనను తాను ప్రత్యేకపరుచుకుని వారిలో నుంచి వేరుగా ప్రత్యేకంగా బ్రతికిన సుగంధాలను వెదజల్లే మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకే. మరి ఆయన పోలు నడుచుకున్న వారు మనం ఎలా ఉండాలి? సువాసనను వెదజల్లేవారుగా ఉండాలా? దుర్వాసన వెదజల్లేవారుగా ఉండాలంటే సువాసన వెదజల్లేవారుగా ఉండాలి. ఇవాళ ఎంతమంది జీవితాలు సువాసన వస్తున్నాయి? మీ ఇంటి పక్క వారికి నీ సువాసన వెదజల్లుతుందా? నీ సత్క్రియలు వాళ్ళు చూస్తున్నారా? నీ సత్క్రియలకు క్రీస్తు వైపుకు ఆకర్షిస్తున్నావా? నీ సత్క్రియలు ఎక్కడి వరకు వెళ్ళాయి? నీ సత్క్రియలు ఏమేం గ్రామాలు తిరిగాయి చెప్పాలి. నీలో ఉన్న పరిమళాలు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి, ఎంతమందిని రక్షిస్తున్నాయి, ఎంతమందిని ఆలోచింప చేస్తున్నాయి. మీకు కూడా శిరస్సు క్రీస్తే కదా. మీకు కూడా క్రీస్తే అయినప్పుడు, ఆయన దేహంలో భాగమైనప్పుడు నీలో కూడా సువాసనలు వెదజల్లబడాలి కదా. నీ వలన కూడా సమాజంలో మనుషులకి ఆత్మలు స్వస్థతకి
ఆ రక్షణలోకి రావాలి కదా, నువ్వు కూడా ఆయన పనిలో ఒక భాగం, ఒక పువ్వు మాదిరిగా పరిమళాలుగా వెదజల్లాలి కదా. మరి ఇవేవీ లేనప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అర్హుడివేనా, అర్హురాలివేనా? చెప్పుకుని బ్రతకడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? క్రియ లేని విశ్వాసం మృతం కాదా? ఒక పువ్వు ఉంది, ఏం ప్రయోజనం లేదు, ఏ సుగంధము లేదు, ఏ పరిమళము లేదు, ఇందులో ఏ తేనె లేదు, ఏ ఔషధం లేదు. ఒక గౌరవానికి, ఒక సంతాపానికి ఉపయోగపడదు, ఒక ఆనందానికి ఉపయోగపడదు, ఒక బాధకు ఉపయోగపడదు. ఎలాగే ఉంది, ఎలాగే బ్రతికేసింది, ఎలాగే రాలిపోయింది. ఏం ప్రయోజనం ఉంది? పుట్టింది, పెరిగింది, పెద్దదైంది, చచ్చిపోయింది. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఒక పువ్వు తన జీవిత కాలంలో ఎలాగుండాలో నీకు పాఠాలు నేర్పిస్తుంది. నేర్చుకునే మనసు నీకుంటే ఆ పువ్వు నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఒక పువ్వే ఎంత గొప్ప స్థితిలో ఉండి మరణిస్తే మరి నువ్వెంత గొప్ప స్థితిలోకి వెళ్ళి మరణించాలి నా ఆత్మీయ సహోదరి సహోదరుడా? ఒక పువ్వు జీవితం ఎంత ఉన్నతంగా ఉంటే నీ జీవితం ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. దుర్గంధాన్ని బయటకు తోసేసేదిగా ఈ పువ్వు, ఆ లక్షణం కూడా దీందే. ఒక చోట కొంపు కొడుతుంది అనుకోండి, చెమట కొంపు, ఏం స్ప్రే చేస్తాం? బాడీ స్ప్రే, రైమనే స్ప్రే చేస్తాం. ఎందుకు? సత్యాన్ని స్థాపించడం, అసత్యాన్ని బయటకు దోచేయడం. ఇది కూడా నువ్వే చేయాలి. భక్తులందరూ ఈ మార్గాన్ని అనుసరించారు. వాళ్ళ పరిమళ వాసన ఉండుటకు దేవునికి సమర్పించుకున్నారండి. అర్థమైందా? మీరు కూడా ఆ ప్రేమ కలిగి ఆ దేవుడి పట్ల మీరు కూడా మీలో ఉన్న అపవిత్రత అంతా తీసివేసి సుగంధాలు వ్యాపింపజేసేవారుగా మీలో పాపానికి చోటు ఉండకూడదు. అర్థమైందా? పరిశుద్ధులు అని దేవుడు మనకు పేరు పెట్టాడు కదా. పరిశుద్ధుల సంఘం అని దేవుడు మనకు పేరు పెట్టినప్పుడు దానికి తగిన ప్రవర్తన మనలో కనపడాలి, దానికి తగిన జీవితం మీ అందరిలో కనపడాలి. అప్పుడు మీరు దేహం గలవారుగా ఉంటారు. లేకపోతే దేహంలో మీకు చోటు లేదు, దేవుడు మీకు చోటు ఇవ్వడు. దేహంలో చోటు లేదు. మరి అలాంటప్పుడు అలాంటి ఆలోచనలతో నిలవబడ్డారా? అలాంటి ఆలోచనలతో మీరు మండుతున్నారా? అలా వాక్యం మీలో ప్రేరేపణ కలిగిస్తుందా? కలిగించాలి. ఖచ్చితంగా మీరు అందరూ మారాలి. అలా మారాలి. ఆ ఆలోచన విధానం మీలోకి రావాలి, ఆ నడవడిక మీలోకి రావాలి. క్రీస్తుని పోలి నడుచుకునే జీవితం మనకు రావాలి. పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. మనం కూడా అలా ఉండాలి. ఎక్కడుందండి? ఏది నీలో నుంచి వ్యాపిస్తున్న సువాసన? ఈ విధంగా ఎంత బ్రతికిన తర్వాత, క్రైస్తవుడిని అయిన తర్వాత దుర్వాసనే వ్యాపిస్తే క్రీస్తుని అవమానపరుస్తున్నట్లు లెక్క. అర్థమైందా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా? మనం గురుగులుగా మారిపోతే పరలోకానికి రానివ్వడు. మనలో స్వస్థత లేకపోతే, ఆ సువాసన మనం వెదజల్లకపోతే క్రీస్తుని పోలి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు? 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువార్త చూసారా, సువాసనను కనుపరచుటకు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. అంటే నీ సత్క్రియలు, నీ ప్రవర్తన ఏమవ్వాలి? ఆ జ్ఞానం వ్యాపించాలి. లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. సువాసన, క్రీస్తు యొక్క సువాసన వ్యాపించినప్పుడు మనం నాట్ క్రిస్టియన్. ఎప్పుడైతే నీలో క్రీస్తు సువాసన వ్యాపిస్తుందో నువ్వు ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా మారిపోతావు. అలా వ్యాపించినప్పుడు నువ్వు నాట్ క్రిస్టియన్ అండి. మనం క్రైస్తవులం కాదు. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మా ద్వారా వ్యాపిస్తుంది. క్రీస్తులోనికి ఒకసారి వచ్చావా? నీలో ఉన్న క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు చేస్తున్న సత్క్రియల ద్వారా ఏమవ్వాలి? అప్పుడు ఆ జ్ఞానం వ్యాపించాలి. లేకపోతే మనం క్రైస్తవులమని అనిపించుకుందామా? చెప్పండి. క్రీస్తు యొక్క సువాసన మనం వ్యాపింప చేయాలండి. అంతేనా? మనం ఎప్పుడైతే క్రీస్తు సువాసన వ్యాపిస్తుందో మనం ఒక క్రైస్తవులం. ఆ సువాసన వ్యాపించినప్పుడు మనం క్రైస్తవులమని చెప్పుకోవడానికి అర్హత లేదు. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానమును యొక్క సువార్తను కనుపరచుటకు ఆయన యందు చూడండి ఇక్కడ, కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 15వ వచనం, రక్షింపబడి వారికి చూసారా, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. ఏ సువాసన అంట? క్రీస్తు సువాసనై ఉన్నాము అన్నాడండి. మరి మనం కూడా భూమి మీద ఫలించాలి. ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ
ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను ఇదొక్కటే. కాబట్టి మనందరం కూడా ఇక్కడ క్రీస్తు సువాసన ఉన్నాం, మనమే సువాసన ఉన్నాం, దుర్గంధం ఎదచల్లేవారుగా ఉండకూడదు. ఆ క్రీస్తు వాసనని మనం ఏమండి ఎదజల్లేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రభు పేరట ఇలా ఉండాలని నా మాటలు ఇంతటితో చెప్పి ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు ఏకీభించండి. మమ్ము మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యాన్ని 30 దంతలు 60 దంతలు 100 అంతులుగా విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించినట్లు నీ కృప చూపమని, అన్ని విషయాల్లో తండ్రి మీకు సహకారులుగా, మీ పని చేసేవారుగా, మీ సువార్తను ప్రభా ఒక వాసనగా నాయన పరిమళించడానికి నాయన అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక బిడ్డలను మీరు వాడుకోండి. అనేక బిడ్డల హృదయాలను ప్రభా బలపరచండి నాయన. వాళ్ళలో నాయన ఎంత మాత్రం ఈ లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా నీ కృప చూపమని, నీలాగా మారుటకు, నీలాగా ప్రవర్తించుటకు సహాయం దయచేయమని. అవునానా, ప్రతి అవసరతలో కూడా మీ కృప, మీ కాపుదలం అందరికీ దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మీ విజయోత్సవంలో మేము అందరం కూడా ఊరేగలాగా నాయన మీ కృప చూపమని, చెప్పబడిన వాక్యాన్ని నాయన బిడ్డలు విని విడిచిపెట్టే వర్గం ఉండకుండా సహాయం దయచేయమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మీ అనుదిన ప్రార్థనలో నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించమని అడుగుతున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.